ఫైనల్లీ సహృద డ్రీమ్ ప్లేస్కి వెళ్తున్నాం. రిజల్ట్ వచ్చాక మంచి పర్సెంటేజ్ వస్తే తీసుకెళ్తా అని మాట ఇచ్చాను సహృదకి. స్కూల్ నుండి సహృద ఫ్రెండ్స్ అందరు ట్రిప్ వెళ్తున్నప్పుడు నేను సహృదని పంపించలేదు. అప్పుడు తను చాలా ఫీల్ అయింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఇప్పుడు తీసుకెళ్తున్నాను. మేమైతే ఎయిర్పోర్ట్ కి ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చాం. ఇక్కడ లాంజ్ లోనే తిందామని ఇంట్లో లంచ్ చేయకుండా వచ్చింది సహృద. తీరా ఇక్కడ చూస్తే పెద్దగా తనకు నచ్చిన ఫుడ్ అయితే ఏం కనిపించలేదు. ఏదో ఒక దాంతో అడ్జస్ట్ అయిపోయింది. నేను కూడా ఇక్కడే లంచ్ చేసేసి కొన్ని డెజర్ట్స్ తిన్నాను. లాస్ట్ లో సహృద కూడా పేస్ట్రీ తిన్నది. ఇక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వచ్చినా కూడా లేట్ గానే వచ్చేవాళ్ళం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం లాస్ట్ కాల్ వచ్చాక. బట్ ఈసారి అలా కాకూడదని ముందే వచ్చేసాం. యాక్చువల్ గా మాకైతే ఈవినింగ్ 5:30కి ఫ్లైట్ ఉంది. సో మేమైతే ఎక్కేసాం. హైదరాబాద్ నుండి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. సహృదకి కాంప్లిమెంటరీ ఇచ్చారు చికెన్ కర్రీ విత్ రైస్ అండ్ 0 షుగర్ కోక్. ఇది ఎలా ఉందో ఫస్ట్ నన్ను టేస్ట్ చేయమంది. నా మీదనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. ఇలా పర్లేదు బానే ఉంది అని అంటే కొంచెం తినేసి పక్కకు పెట్టేసింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి అయితే నైట్ అయిపోయింది. 2.5 hours పట్టింది హైదరాబాద్ నుండి ఇక్కడికి. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇంకా 3 hours పడుతుంది. సో ఇక్కడైతే మా బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాం. డిన్నర్ టైం అయింది. ఆకలిస్తుందని తిందామని ఒక రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ మన ఫుడ్ కాదు కదా, ఎలా ఉంటుందో ఏంటో అనుకుని మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం. వాళ్ళు ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ని సజెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడే తింటున్నాం. లాస్ట్ లో ఒక రాక్ కోకోనట్ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా కార్ ఎక్కేసి వెళ్తున్నాం. ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్ కి వచ్చేసాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియోలో డీటెయిల్డ్ గా ఉంది. కింద లింక్ ఇచ్చాను.